హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్లా. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ టీఎస్పీఎస్సీ నేను అనౌన్స్ చేసింది. సో తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజ్ గోయింగ్ టు బి హెల్డ్ ఆన్ జూన్ 9th. జూన్ 9వ తారీఖున టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉండబోతుంది అని మనకు కమిషన్ మెన్షన్ చేసింది. సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గత 2 సార్లు కూడా మనం చూస్తే 2 సార్లు కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎంత డిఫికల్ట్గా వచ్చిందో మనకు తెలుసు. సో నిన్న జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా అట్మోస్ట్ డిఫికల్ట్గా వచ్చింది. కాబట్టి ఒకవేళ అంత డిఫికల్ట్గా రేపు ఎగ్జామ్ జరిగితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంతే డిఫికల్ట్గా ఉంటే మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేసుకోగలం? సో ఎలా స్ట్రాటజిక్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని క్లియర్ చేయాలి? రిమెంబర్, మెయిన్స్ ఎగ్జామినేషన్ అన్నది ఒక సబ్జెక్టివ్గా వెళ్తే వర్కౌట్ అవుతుంది, కానీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజ్ ది మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ బికాస్ దట్ వాస్ ద ఫేజ్ ఆఫ్ ఎలిమినేషన్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఏదో ఒక వ్యూహాన్ని అనుసరించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేసే ప్రయత్నం చేయాలి. అందుకనే తక్కువ అంటే దాదాపుగా కేవలం ఒక 3 నెలలు మాత్రమే ఉంది. కాబట్టి మనకు మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలు మాత్రమే ఉంది. మిగతాదంతా కొంచెం స్క్రాంబుల్ అయిపోయింది. కాబట్టి ఈ 90 రోజుల పాటు ఎలాంటి పగడ్బందీ వ్యూహాన్ని రచిస్తే ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారు అన్న ఈ ఆలోచనతో అష్టదిగ్బంధన వ్యూహం, ఒక కొత్త వ్యూహాన్ని మేము క్రియేట్ చేసాం. ఇది మామూలుగా మనకు సాహిత్యంలో ఉన్న వ్యూహమే. ఇది ఎగ్జామ్కి ఎలా ఆపాదించాలా అని చాలా రోజుల నుండి ఆలోచించిన తర్వాత ఈ అష్టదిగ్బంధన వ్యూహం, అష్టదిగ్బంధన స్ట్రాటజీ హ్యాస్ బీన్ మేడ్ ఫర్ క్లియరింగ్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఇది ఎలాగుంటుందంటే మనకున్న 90 రోజుల్ని ప్రతిరోజు కూడా ఇలా ప్లాన్ చేసుకుంటాం. సో ప్రతిరోజు మీకు ఒక టార్గెట్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు టార్గెట్ అన్నది ఇస్తాం. ఈ టార్గెట్ అన్నది కేవలం ఒక సబ్జెక్టు కాకుండా 3 సబ్జెక్ట్స్ పైన టార్గెట్స్ ఉంటాయన్నమాట. ఒక్కో సబ్జెక్టు 2 గంటల పాటు ఉంటుంది, అలా 2.5 గంట పాటు ఉంటుంది, అలా 7.5 గంటల పాటు సబ్జెక్ట్స్ని చదువుతారు. అండ్ 8 గంట అండ్ 8th అవర్ నుండి అంటే 7.5 అవర్ సబ్జెక్టుని చదువుతారు. అలా 7.5 అవర్స్ సబ్జెక్టుని చదివిన తర్వాత అంటే ఎక్కడ చదువుతాం? మళ్ళీ టెక్స్ట్ బుక్లో చదువుతాం అంటే నో. మీకు ఏదైతే 8 అవర్స్ అని అనుకుందాం, 8 అవర్స్ ఏదైతే మీకు టార్గెట్స్ ఇచ్చానో ఆ 8 అవర్స్ టార్గెట్స్ ఎక్కడి నుండి చదవాలి అన్న వాటిపైన 8 అవర్స్ క్లాసెస్ కూడా ఇస్తాను. 8 అవర్స్ వీడియో క్లాసెస్. ఆ 8 అవర్స్ ఇచ్చినటువంటి వీడియో క్లాసెస్ అన్ని మీరు విన్న తర్వాత, నోట్స్ రాసుకున్న తర్వాత 8th to 9th అవర్ ఆ 8 నుండి 9వ గంట, ఆ గంట మళ్ళీ మీరు ఎక్స్ట్రా రివిజన్ మెటీరియల్స్, సో మీ దగ్గర ఏవైనా ఉన్న పాత మెటీరియల్స్ కానీ లేదంటే బయట ప్రింట్ అవుతున్నటువంటి మ్యాగజైన్స్ కానీ ఇలాంటివి ఎక్స్ట్రా మెటీరియల్స్ మీరు చదువుతారు. అండ్ లాస్ట్ అవర్ మళ్ళీ మీరు చదివినవన్నీ కూడా రివిజన్ చేస్తారు. ఆ ఎక్స్ట్రా అవర్లో మీరు ఎక్స్ట్రా మెటీరియల్స్ ఏదైతే బయట మార్కెట్లో దొరుకుతాయో మన క్లాసెస్కి ఆ ఎక్స్ట్రా మెటీరియల్స్ మీరు జోడించుకుంటారు. అలా జోడించుకున్న తర్వాత ఫైనల్గా రివిజన్ అవర్ అని అంటాం. సో ఆ గంట సేపు మీరు ఆ రోజు చదివినవన్నీ కూడా సాయంత్రం 7 నుండి 8 గంటల మధ్యలో రివిజన్ చేస్తారు. 8 గంటలకు మీకు దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 8 నుండి 8:30 వరకు దానిపైన టెస్ట్ కండక్ట్ చేస్తారు. అలా టెస్ట్లు అయిపోయిన తర్వాత అలా ఎవ్రీడే ప్రతిరోజు మనం అలా టార్గెట్స్, టార్గెట్ బేస్డ్ క్లాసెస్ అండ్ ఎక్స్ట్రా రివిజన్ మెటీరియల్ అండ్ రివిజన్ అవరు, డైలీ టెస్ట్, ఇలా ఏదైతే మనం ప్రతిరోజు చేసామో అది మళ్ళీ వీకెండ్లో మళ్ళీ ఆ టార్గెట్స్ అన్నిటిపైన వీకెండ్ టెస్ట్ని మళ్ళీ రాస్తాం. వీకెండ్ టెస్ట్, సాటర్డే రోజు వీకెండ్ టెస్ట్ రాస్తాం. అలా వీకెండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఈ మధ్యలో సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీ అయిపోయింది అనుకోండి, ఇండియన్ హిస్టరీ పైన మళ్ళీ ఫుల్ లెంత్ సబ్జెక్ట్ టెస్ట్ మీరు రాస్తారు. మధ్యలో మళ్ళీ జియోగ్రఫీ అయితే జియోగ్రఫీ పైన టెస్ట్ రాస్తారు అండ్ మాక్ టెస్ట్. సో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అయిపోయిన తర్వాత మీకు మొత్తం 150 మార్కుల టెస్టులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అలా మాక్ టెస్టులు కూడా 150 మార్క్స్కి జరుగుతాయి. సో ఈ పగడ్బందీ వ్యూహం డైలీ టార్గెట్స్ నెంబర్ 1, టార్గెట్ బేస్డ్ క్లాసెస్ నెంబర్ 2, ఎక్స్ట్రా రివిజన్ రీసోర్సెస్ నెంబర్ 3 అండ్ రివిజన్ అవర్ నెంబర్ 4, డైలీ టెస్ట్ నెంబర్ 5, వీకెండ్ టెస్ట్ నెంబర్ 6, సబ్జెక్టివ్ టెస్ట్ నెంబర్ 7, మాక్ టెస్ట్ నెంబర్ 8, టోటల్గా టార్గెట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అన్నది క్లియర్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ చేత గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేయించడం కోసం అరోరా ఐఏఎస్ టీమ్ పగడ్బందీగా తయారు చేసినటువంటి ఈ అష్టదిగ్బంధన వ్యూహంలో మీరు పాల్పంచుకోవాలి అంటే రేపటి నుండి అంటే February 28th నుండి మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో మీకు కాకర్లా అకాడమీ అనే యాప్ కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ టార్గెట్ ప్రిలిమ్స్ అని ఒక ఫోల్డర్ కనిపిస్తుంది.
టార్గెట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 టార్గెట్ ప్రిలిమ్స్ అనే ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. మీరు ఆ ఫోల్డర్లోకి వెళ్ళి చూస్తే మీకు నేను చెప్పినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. టార్గెట్స్ రేపు పొద్దున అంటే ఫిబ్రవరి 28వ తారీఖు నుండి మీకు టార్గెట్స్ క్లాసెస్ నేను చెప్పిన అష్టదిగ్బంధన వ్యూహం ఉంటుంది. అంతవరకు మీకు అక్కడ వీడియో క్లాసెస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ అష్టదిగ్బంధన వ్యూహాన్ని ఎవరైతే అనుసరిస్తారో, అష్టదిగ్బంధన వ్యూహంతో ఎవరైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతారో వారు 99.9% యాక్యురసీతో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, కాకర్ల అకాడమీ అనే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు లాస్ట్ డేట్, రేపటి నుంచి అడ్మిషన్స్ తీసుకోబడవు. స్ట్రిక్ట్లీ నో అడ్మిషన్స్. ఎందుకంటే రేపు ఒకరు ఎల్లుండి ఒకరు అలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు జాయిన్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు అక్కడ టార్గెట్స్ ఒకరు 2వ రోజు టార్గెట్లో ఉంటే ఒకరు 3వ రోజులో ఉంటారు, ఒకరు 5వ రోజులో ఉంటారు. అందరూ ఒకే లెవెల్లో ఉన్నప్పుడే నేను మీకు ర్యాంకింగ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోర్సు యొక్క వ్యాలిడిటీ, ఈ కోర్సు యొక్క అడ్మిషన్ డేట్ అన్నది రేపటితో ఎండ్ అవుతుంది. కోర్సుకు సంబంధించినటువంటి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం, యాప్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ అష్టదిగ్బంధన వ్యూహానికి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్స్ కనుక ఉంటే యూ కెన్ కాల్ ఆన్ దిస్ నంబర్ 9346265766. సో ఇప్పుడున్న కాంపిటీషన్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలి అంటే కేవలం నేను చదువుకున్నాను, నేను గతంలో కూడా 2 సార్లు రాశాను, ఖచ్చితంగా క్లియర్ అవుతుంది అని అనుకోవడానికి కూడా లేదు. కొత్త ఆస్పిరెంట్స్ కూడా యాడ్ అయ్యారు. సో దట్ ఈసారి కట్ ఆఫ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మోర్ ఓవర్ ఈసారి క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ అన్నది కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. జాయిన్ టార్గెట్ ప్రిలిమ్స్ ఆఫ్ అరోరా ఐఏఎస్ అష్టదిగ్బంధన స్ట్రాటజీని వర్కౌట్ చేయండి. ఖచ్చితంగా ప్రిలిమ్స్ని సాధించండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అండ్ క్రింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. థ్యాంక్ యూ.